నిన్న గాంధీ భవన్కు చాలామంది మీ కార్యకర్తలు వచ్చారు. కేకే మహేందర్ రెడ్డి చాలా కాలం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ కొండను ఢీకొట్టాలంటే ఒక మంచి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలి, మహేందర్ రెడ్డిని ఆదుకోవాలంటూ నిన్న నిరసన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డికి తెలిసే వాళ్ళు వచ్చారా లేక తెలియకుండా వచ్చారా? ఒకటండి, నేను నాకు తెలిసి అటువంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే ఆత్మాభిమానం కోసం. నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఒక కీలక భాగస్వామిని. ఆత్మ వంచన చేసుకుని బతకడం నాకు ఇష్టం ఉండదు. ఆత్మాభిమానంతోనే ఉంటాను నేను. పోరాటం నా రక్తంలో ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా నా మీద అభిమానం కొద్దీ ఇన్నాళ్ళు కష్టపడతాను కాబట్టి ఇవ్వాలి, అతన్ని ఢీకొట్టాలంటే అంటే మా దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ నా శ్రేయోభిలాషుల్లో కానీ ఎంత కసి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేటీఆర్ని ఏ విధంగా ఓడగొట్టాలి, కేటీఆర్ ఏ విధంగా ప్రాంతాన్ని నాశనం చేస్తాడు కాబట్టి అతన్ని ఓడగొట్టాలి అనే ఒక కసి మాలో ఉంది. నాతో కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు, అమ్మాయిని అడగందే అమ్మాయినా పెట్టదు, నువ్వు అడగవు, మేము వచ్చి అడుగుతామంటే నేనే చాలా సందర్భాల్లో వాళ్ళను కోపానికి వచ్చాను. అడుక్కొని తింటారు భయ్, ఏదైనా పార్టీకి ఇష్టం ఉండాలి, ప్రభుత్వానికి ఇష్టం ఉండాలి. కేటీఆర్ని కానీ ఆ పార్టీని కానీ ఆ ముఖ్య నాయకుడిని కానీ కట్టడి చేయాలంటే రాజకీయ వ్యూహంలో భాగాలు వాళ్ళకి తెలుసు, అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది. మనం పోయి ఒత్తిడి చేసినంత మాత్రం వచ్చేది ఏముంటుంది. కాబట్టి అందులో భాగంగా ముందుగా ఏంటంటే వాళ్ళు గుర్తించి ఇచ్చినప్పుడు లెక్క, కానీ మనకు మనం పోయి అడుక్కోవడం అనేది నాకు ఇష్టం ఉండదని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది.